ఒక చిన్న పల్లెటూరిలో పిల్లల గుంపుతో మొదలవుతుంది. భోగి రోజు ఉదయం పిల్లలు పాత వస్తువులను మంటలో వేస్తూ కొత్త ప్రారంభానికి సంకేతంగా నృత్యాలు చేస్తుంటారు. పెద్దవాళ్లు పిల్లల్ని సంప్రదాయ కథలు చెబుతూ భోగి ఉత్సవం ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇంతలో మహిళలు రంగురంగుల ముగ్గులతో వీధులను అలంకరించేస్తుంటారు. సంక్రాంతి రోజున పిల్లలందరూ రంగురంగుల పతంగులతో ఆకాశాన్ని నింపేస్తారు. పతంగులు ఎగురుతున్నప్పుడు వారి మధ్య చిన్నపాటి పోటీలు కూడా జరుగుతాయి. పిల్లలు నా పతంగు గెలుస్తుంది అని ఒకరితో ఒకరు మాటలాడుతుంటారు. పెద్దలు కూడా పిల్లల ఉత్సాహాన్ని చూసి మురిసిపోతారు. మధ్యాహ్నం పిల్లలు తమ కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ విందు భోజనం చేస్తారు. పిల్లలు కొత్తగా కోసిన చెరుకును నములుతూ పొలాల్లో పరుగులు తీస్తారు. చుట్టుపక్కల రైతులు ఎడ్ల బండ్లను నడిపిస్తూ పండుగ కోసం తమ పంటను అమ్మకానికి తెస్తుంటారు. పిల్లలు రైతులకు సహాయం చేస్తూ ఆనందిస్తారు. కనుమ రోజున పిల్లలు అందంగా అలంకరించిన ఆవులు ఎద్దుల చుట్టూ గుమిగూడి వాటిని ఆడిస్తారు. ఎద్దులు తామర పువ్వుల తోరణాలతో రంగురంగుల గోరులతో అందంగా ముస్తాబై ఉంటాయి. పిల్లలు బెల్లం, అరటి పండ్లు తినిపిస్తూ ఆనందంగా గడుపుతారు. కొందరు పిల్లలు కట్టెల ఎద్దుల బొమ్మలతో ఆడుతుంటారు. రాత్రి సమయంలో గ్రామస్తులందరూ కలిసి పెద్ద గుంపుగా సంప్రదాయ సంగీతంతో నృత్యాలు చేస్తారు. పిల్లలు చిటికీ పటాకులు పట్టుకుని ఆకాశాన్ని ప్రకాశవంతం చేస్తారు. అందరికీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు.